ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ వాక్యాన్ని మనము చదువుదాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనలో ఈ మాటను మరి మాట్లాడుతూ ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, మరి మన దాగుచోటు ఎవరు? ఆలోచించండి. మన దాగుచోటు ఎవరు? శత్రువు యొక్క చేతిలో నుండి, శత్రువు యొక్క కబంధ హస్తములలో నుంచి, వాడు విసురుతున్న అగ్ని బాణాలలో నుంచి, వాడు విసురుతున్నటువంటి భయంకరమైనటువంటి ఇదిగో కలగజేస్తున్న ప్రతి శోధనలో నుండి తప్పించుకొని విడిపించుకొని వాడి కంట పడకుండా ఎక్కడ దాక్కోగలము? ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటది, నా దేవుని బిడ్డలారా, నీతిమంతుడట దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తారట. ఆలోచించండి, ఇక్కడ నా దాగుచోటు నీవే అంటున్నాడు దావీదు. ఒక రాజుగా ఉన్న, ఒక పరిపాలన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటున్న అతని దాగుచోటు మాత్రం ప్రభువే. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి శత్రు యొక్క కంట పడనీయకుండా మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి, అతడు ఎంతటి వాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ రోజున నేను అంటాను, ఎవరి దగ్గర మనం దాక్కుందాం? శ్రమలన్నిటిలో నుండి కూడా మనలను ఆయన రక్షించే దేవుడు అండి. చూడండి, మన శ్రమలో, మన బాధలో, మన కష్టములో, మన ఇరుకులో, మన ఇబ్బందులో అన్నిటిలో కూడా ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, కనుక ఆయన దగ్గర మనం ఏం చేయబడాలట? దాగి ఉండాలండి. ఆయన రెక్కలతో ఆయన మనల్ని కప్పుతున్నాడు. ఆయన వాక్యమైన ఉపదేశము చేత ఇదిగో మనల్ని ఆయన మరి మన చుట్టూ కూడా ఆవరించి ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఇప్పుడు మనము ఎక్కడ ఉండాలి? ఎక్కడ నివసిస్తే మనకు క్షేమం? ఎక్కడ ఉంటే మనకు, నా దేవుని బిడ్డలారా, మరి మనకు క్షేమము, మనకు ఆశీర్వాదము? ఆలోచించండి. బోయాజు అంటాడు రూతుని బట్టి, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు. ఆలోచించండి, ప్రభు యొక్క రెక్కల నీడలో మనం బ్రతికినంత వరకు శత్రువు మన మీద అధికారం లేదండి. మన మీద శత్రువుకు అధికారం లేదు. మన మీద ఏ యొక్క మాంత్రిక శక్తులు కానీ, అనారోగ్యములు కానీ, లేకపోతే చీకటి శక్తులకు కానీ నా దేవుని బిడ్డలారా అధికారం లేదు. కారణం ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న, ఇదిగో ఆయన మనల్ని మన ముందు వెనక ఆయన ఆవరించున్నాడు. తన మహిమ కలిగిన రెక్కలతో ప్రభు మనల్ని కప్పి ఉన్నాడు. హల్లెలూయా. శత్రు కంట పడనీయకుండా దాచిపెట్టాడండి. శత్రువుకి మన మీద ఏమాత్రం అధికారం లేకుండా ఆయన సొత్తుగా ఆయన గుండెలకు హత్తుకున్న దేవుడు అండి మన దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన మన ఆశ్రయ దుర్గము కనుక ఆయన దగ్గరే మనము మన బ్రతుకు దినములన్నీ కూడా, మన శేష జీవితం అంతా కూడా ప్రభు కొరకే బ్రతికేటువంటి అట్టి కృపను మనము సంపాదించుకోవాలండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన ఉదయకాలం ఉంది నీ మాటలు వినటానికి ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు. నిజమేనా తండ్రి, మా దాగుచోటు నీవే నాయన. మా శ్రమలన్నిటిలో నుండి మమ్మల్ని రక్షించే గొప్ప దేవానికి స్తోత్రాలు. నా తండ్రి, మమ్మల్ని అందరినీ నా ప్రభా నీ రెక్కల నీడలో అయా మమ్మల్ని దాచమని, నా తండ్రి ఆయన నీవే నా ప్రభా అయ్యా మాకు ఆశ్రయ దుర్గముగా మీరు నిలిచి ఉండమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.